మేము ఇంతకు ముందు పండించిన వడ్లు, పాతబడిన వడ్లు అయితే ఉడకబెట్టి వాటిని ఉప్పుడు బియ్యం అయితే చేయబోతున్నాం. ఇలా మా అమ్మ గుండంలోనే బాగా ఒక్కొక్కటి ఉడకబెట్టి దాన్ని నేను గోతంలో వారి మిద్ది పైన పోసేసి దాన్ని పల్చగా ఎండబెట్టడం అయితే చేస్తాను. దాని తర్వాత వడ్డేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఎండబెట్టడం అయితే జరుగుతుంది. కాలుతుంది. ఇది బాగా ఎండిపోయింది. మధ్యాహ్నం 3 అవుతుంది. ఇప్పుడు ఒడ్డబెడేస్తున్నాం దీన్ని. డే 2 ఎండబెడుతున్నాం మళ్ళీ. వడ్లు ఎండబెట్టడం అనేది ఎన్ని రోజులని కాకుండా వడ్లు మనం చేతిలో పెట్టి నలిపిన తర్వాత పలపలను రాలిపోయేసి చాలా బాగా పొట్టంతా బాగా వచ్చేయాలి. ఇది 1 రోజులో కావచ్చు, దాదాపు 2 రోజుల్లో పూర్తవుతుంది ఎండ బాగా తగిలితే. మొత్తం దున్నేసాం. ఇప్పుడు గ్యాప్లలో బాగా ఎండ కాలిన తర్వాత మళ్ళీ సమానంగా నేర్పితే ఆ ఎండలోకి ఈ వడ్లు పడి బాగా ఎండుతాయి.